శతాబ్దాల పోరాటం విజయవంతమై శ్రీరాముని కోసం కన్న కలలు సాకారమయ్యే ఘడియలు సమీపించాయి. మరి కాసేపట్లో దివ్య మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేంచేస్తున్నారు. రాములోరి ప్రాణ ప్రతిష్టతో అయోధ్యతో పాటు దేశమంతా రామనామస్మరణతో మునిగిపోయింది. సరిగ్గా మధ్యాహ్నం 12:20 శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ ఉపోత్సవం ప్రారంభమై దాదాపు 1 గంటకు పూర్తి కానుంది. సంప్రదాయాన్ని అనుసరించి వైభవంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ సాధు సంతులతో 7,000 మంది అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రాణప్రతిష్ఠ కోసం అయోధ్య రామాలయాన్ని వైవిధ్యమైన పూలతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇప్పటికే 51 అంగుళాల రామ్లల్లా విగ్రహం గర్భగుడిలో కొలువుదీరింది. పలు వివాదాలతో అనేక ఏళ్లుగా తాత్కాలిక మందిరంలోనే ఉండిపోయిన విరాజ్మాన విగ్రహాన్ని మధ్యాహ్నం భవ్య మందిరంలో నూతన విగ్రహం ముందు పునఃప్రతిష్ఠించనున్నారు. అయితే రామ్లల్లా విరాజ్మాన్ విగ్రహం 5 నుంచి 6 అంగుళాలు మాత్రమే ఉంటుందని తెలిపింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. 25 నుంచి 30 అడుగుల దూరం నుంచి వీక్షించడం భక్తులకు సులభం కాదంటోంది. అందుకే నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు పేర్కొంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు అయోధ్యపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ వేడుకను కనులారా చూసి తరించేందుకు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కుటుంబ సమేతంగా అయోధ్యకు చేరుకున్నారు. తాను ఆంజనేయుడి భక్తునని, ఆయనే స్వయంగా తనను రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్లుగా భావిస్తున్నానన్నారు చిరంజీవి. ప్రాణ ప్రతిష్టలో భాగస్వామిని కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. Thank you. It is a historical event. So ఇలాంటి సెరమనీకి శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్టకి ఈ రోజున కుటుంబం సమేతంగా నేను అయోధ్యకు వెళ్ళటం అనేది ఇట్ ఈస్ అ గాడ్స్ గివెన్ ఆపర్చునిటీ ఐ ఫీల్, అండ్ ఇట్స్ అ డ్రీమ్ ఆఫ్ ఆల్ ద ఇండియన్స్ ఫర్ లాస్ట్ సో మెనీ decades. I mean to say more than 500 years their wishes going to come true. So ఇలాంటి అకేషన్కి మేము వెళ్ళటము, అందులో మేము పార్ట్ అవటం అన్నది ఆ భగవంతుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. ఓవర్వెల్మింగ్, we feel it's a rare opportunity, so one can get this, and I feel Lord Hanuman, who is my deity, he is I think he personally invited me. Such a overwhelming feeling what I've been undergoing, and we are so fortunate to witness the consecration of this Prana Pratishtha or Vigraha Sthapana on this auspicious event, and which will be remind for lifetime and the history forever, and witnessing that initiating movement